పూణే యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ కు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఎఫ్ఐఆర్లో సియా ప్రవర్తనకు సంబంధించి కేతన్ తండ్రి విశాల్ దేవిచంద్లు పలు అంశాలు తెలిపారు. కేతన్తో కలిసి జూన్ 18న లోహగఢ్ కు వెళ్లే ముందు కొన్ని రోజులు ఆమె చాలా వింతగా ప్రవర్తించిందని తెలిపారు. చిన్న చిన్న విషయాలకే తనతో వాదిస్తోందని, ఆమె ప్రవర్తన అర్థం కావటం లేదని కేతన్ తన కుటుంబ సభ్యులతో చెప్పాడట. జూన్ 4నే కేతన్ సియా లోహగఢ్ వెళ్లాల్సి ఉండగా కేతన్ తల్లి అడ్డు చెప్పడంతో ఆ రోజు ట్రెక్కింగ్ క్యాన్సిల్ అయింది. దీంతో సియా తీవ్ర అసంతృప్తికి లోనైందని తెలిపారు. అప్పటి నుంచి ఆమె ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చినట్లు, ఖచ్చితంగా ఆ కోటకు తనను తీసుకెళ్లాలని పట్టుబట్టినట్లు ఎఫ్ఐఆర్ కేతన్ తండ్రి పేర్కొన్నారు. హత్య జరగటానికి ఒక రోజు ముందు అనగా జూన్ 15న రాత్రి కాబోయే భర్తకు వాట్సాప్ లో సియా ఫోన్ చేసింది. మరో 2 రోజుల్లో తన పుట్టినరోజు ఉందని, లోహడ్ కోటకు తీసుకెళ్లాలని కోరిందట. తన పుట్టినరోజును సాకుగా చూపి ఆ కుటుంబాన్ని ఒప్పించిందట. అయితే కేతన్ తల్లి రాఖీ అగర్వాల్ వద్దని చెప్పడంతో సియా మాట్లాడి ఆమె మనసు మార్చిందట. దీంతో మరునాడు ఉదయం ఇద్దరు కలిసి లోహగఢ్ వెళ్లారు. ఆ రోజు ఉదయం 10:45 ఫోన్ చేసి కేతన్ ప్రమాదవశాత్తు లోయలో పడినట్లు అతని తల్లికి తెలిపింది. జూన్ 21న కేతన్ అగర్వాల్ తండ్రి, ఇతర బంధువులు లోహగఢ్ వెళ్లారు. కొండ నుంచి లోయలో పడ్డ ప్రదేశానికి చేరుకొని పరిశీలించారు. ఆ ప్రాంతం నుంచి కింద పడే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని వారు ఓ అంచనాకొచ్చారు. సియా గోయల్ ఫోన్ ఎప్పుడూ బిజీ వచ్చేదని, చేతన్ పేరును ఆమె తరచూ ప్రస్తావించేదని కేతన్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారు ప్రేమలో ఉన్నట్లు తమకు అనుమానం సైతం కలిగిందన్నారు. తమ బంధానికి అడ్డుగా ఉండటంతో తన కుమారుని హత్య చేసిందని లోనావాలా పోలీస్ స్టేషన్లో ఈ నెల 23న కేతన్ తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సియా, చేతన్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే సియా సోదరిని దాదాపు 10 గంటల పాటు విచారించగా ఆమె తల్లిదండ్రులను విచారణకు పిలిచారు. దర్యాప్తు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉందని, పలువురు స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.